కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు జయనిర్మల ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులతో కలిసి జాతీయ గీతాన్ని పాడి జాతీయ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా హెచ్ఎం జయనిర్మల మాట్లాడుతూ, గత ఏడాది 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందిస్తూ నగదు బహుమతులతో పాటు స్టడీ చైర్స్, పుస్తకాలు అందజేసి విద్యార్థులను ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు రాబోయే తరానికి స్ఫూర్తి, ఉత్తేజాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. గ్రామస్తులు గంపల రాంబాబు మాట్లాడుతూ, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచి అనుకున్న విజయాన్ని సాధించేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహం, సహకారం, మార్గదర్శకత్వం తమ విజయానికి ఎంతో దోహదపడిందన్నారు. వారి సహకారంతోనే కొడవలి హైస్కూల్ విద్యార్థులు 10వ తరగతి 100% ఉత్తీర్ణత సాధించగలిగారని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి గ్రామస్తులు, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహం పాఠశాలలో విద్యా వాతావరణాన్ని మరింత బలోపేతం చేస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. విద్యార్థుల విజయం గ్రామ గర్వం అనే స్ఫూర్తితో కొనసాగుతున్న ఈ కార్యక్రమాలు ఇతర విద్యార్థులకు కూడా ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు. 10th క్లాస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి గంపల రాంబాబు గారు ఫస్ట్ వచ్చిన విద్యార్థికి 3000, సెకండ్ వాళ్ళకి 2000, థర్డ్ వచ్చిన వాళ్ళకి 1000 రూపాయలు. అదేవిధంగా తాటిపతి సత్యనారాయణ గారు స్టడీ చైర్స్ ఇవ్వడం జరిగింది ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి. అదేవిధంగా మరి కపల యేసుబాబు గారు టీచర్స్ అందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి స్వీట్స్, అలాగే గేమ్స్ ప్రైజెస్ కూడా కృష్ణ గారు, అదే మచ్చల శ్రీని గారు, ముగ్గురు విద్యార్థులు కూడా పూర్వ విద్యార్థులు కూడా గేమ్స్ కోసం అమౌంట్ ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కార్యక్రమం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు గంపల రాంబాబు, పిఠాపురం నియోజకవర్గం గొల్లపూల మండలం కొడవల గ్రామం. ఈ హై స్కూల్ గత 4-5 సంవత్సరాల్లో 10th క్లాస్ వరకు గ్రామ ప్రజలందరూ కలిపి తేడం జరిగింది. 10th వరకును. నెక్స్ట్ ఇప్పుడు ఉన్న అధికారం ఉన్న గవర్నమెంట్ సెకండ్ వరకు క్లాసులు తేవాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ భవిష్యత్తులో మా స్కూల్ కొద్దిగా మరమ్మతులు ఉన్నాయి. గవర్నమెంట్ దీని శ్రద్ధలో తీసుకుని కొద్దిగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ పంచాయతీ ల్యాండ్ ఈ స్కూల్ సంబంధించి ఇంచుమించు 4 ఎకరాల వరకు ఉంది. అది ఉరిసూటి సెక్యూరిటీ చేసి ఈ గ్రామ అభివృద్ధి పనులు ఇప్పుడు ఉన్న కూటమి గవర్నమెంట్ డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. రేపు రాబోయే భవిష్యత్తులో ఇక్కడ ఉన్న పిల్లలకి అన్ని సౌకర్యాన్ని కల్పించి, ఇక్కడ బోర్ ఒకటి లేదు, ఇక అక్కడ 10th క్లాస్ స్కూల్ కట్టి ఇక్కడ డెవలప్మెంట్ ఇంకా సరిగా అవ్వలేదు, అవన్నీ చేయాలని ఇక్కడ గ్రామ ప్రజలుగా కోరుకుని మన కూటమి గవర్నమెంట్ అడుగుతున్నాం. అది రేపు రాబోయే భవిష్యత్తులో ఇక్కడ గ్రామ ప్రజలు ముప్పనమైన సోమరాయ్య గారు అనగా, చంద్ర గారు అనగా, పాలికి రాంబాబు గారు అనగా, ఇక్కడ సత్యనారాయణ గారు అనగా, ఇలా కప్పలేశ్వర తాతబాబు గారు అనగా, ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ కోరుకుని మేము అడుగుతున్నాం. అది దయచేసి ఇప్పుడు మీరు తొందరగా డెవలప్ చేయాలని, మా ఊరి పనులు ముందుగా చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వాతంత్రం అంటే ఒక ఏదో చేయడం కాకుండా దేశాన్ని భక్తి చాటుకుంటూ ఇతరుల పట్ల ప్రేమతో మెలగాలని మేమందరం కూడా ఇక్కడ పిల్లలకు సందేశం ఇచ్చి, అదేవిధంగా 10th క్లాస్ స్కూల్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన పిల్లలకు లాస్ట్ ఇయర్ నుంచి 24-25 నుంచి ఇక్కడ 10th క్లాస్ నడుస్తుందండి. నమస్కారం అండి. నేను జెడ్పీహెచ్ఎస్ కొడవలి హై స్కూల్లో చదివాను. మాది 2025-26 బ్యాచ్. మా బ్యాచ్లో 100% అందరూ పాస్ అయిపోయారు. మాకు హైయెస్ట్ 573 వచ్చింది. మా స్కూల్ తరపున ఒక IIIT కూడా వచ్చింది. మా అందరినీ ఎంకరేజ్ చేయడానికి మా గ్రామంలో ఉన్న నాయకులందరూ మాకు మంచి మంచి ప్రైజెస్ ఇచ్చారు. మా స్కూల్ సోషల్ టీచర్ శ్రీనివాసరావు గారు హైయెస్ట్ 90+ వచ్చిన వాళ్ళందరికీ 5000 ఇచ్చారు. 80+ వచ్చిన వాళ్ళందరికీ 1000 ఇచ్చారు. మా ఇంగ్లీష్ సార్ 90+ వచ్చిన వాళ్ళందరికీ 5000 ఇచ్చారు. 80+ వచ్చిన వాళ్ళందరికీ 2000 ఇచ్చారు. మా టీచర్స్ అందరూ మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసి మా బ్యాచ్ మొత్తాన్ని సక్సెస్గా పాస్ చేయించారు. మేము అందరం మంచి మార్కులతో పాస్ అవ్వాము. దీనికి కారణం మా టీచర్స్ యొక్క శ్రమే.
థ్యాంక్స్ ఫర్ మై టీచర్స్. నమస్కారం అండి. నేను 2025, 2026 10వ తరగతి పాస్ అయిన బ్యాచ్ని. నా పేరు కే నాగసూర్యలక్ష్మి. మా బ్యాచ్ 2025, 2026 మొత్తం 100% పాస్ అయ్యారు. దానికి కారణం మా హెచ్ఎం మేడం అండ్ స్టాఫ్. వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే మాకు ట్రిపుల్ ఐటీ కూడా రావడం జరిగింది. 573 మార్క్స్ హైయెస్ట్. దాంతోపాటు మా గ్రామ పెద్దలు అందరూ చాలా ఎంకరేజ్ చేసి మాకు ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి 5000 ఇవ్వడం జరిగింది. అలాగే 500+ వచ్చిన వాళ్ళందరికీ 2000 ఇచ్చారు. అలాగే సోషల్ టీచర్ అయినటువంటి బి శ్రీనివాసరావు గారు మాకు 90+ వచ్చిన వారందరికీ 1000 రూపీస్ ఇచ్చారు. అలాగే ఇంగ్లీష్ సార్ అయినటువంటి డి మోషే సార్ మాకు అందరికీ 80+ అండ్ 90+ వచ్చిన వారికి 5000 అండ్ 2000 ఇచ్చారు. అలాగే మా గ్రామ పెద్దలందరూ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి అందరికీ 5000 ఇవ్వడం జరిగింది. అలాగే స్టడీ చైర్స్ ఇవ్వడం జరిగింది. దీనికి కారణం మా టీచర్స్ శ్రమ, మేము చదవడం. అంతే రకంగా ఈ బ్యాచ్ కూడా బాగా చదువుకుండి మంచి పేరు రప్పిస్తారని అనుకుంటున్నాం. దీనికి కారణం మా టీచర్స్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ మై టీచర్స్.